ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశమయ్యారు. బీఆర్ఎస్ రైతోత్సవం నిర్వహణపై చర్చించారు. ఈ నెల 27న ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రైతోత్సవ సభ నిర్వహించనున్నారు. జన సమీకరణపై 2 జిల్లాల ముఖ్య నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ జిల్లా నేతలతో సమావేశమయ్యారు. ఈ నెల 27న నిర్వహించనున్న సభపై నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, మూర్తి, ఈ నెల 27వ తారీఖు టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఉంది. ఈ నేపథ్యంలోనే వరంగల్ జిల్లా ఎలకతుర్తిలో భారీ బహిరంగ సభకు టీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేసింది. ఇప్పటికే భూమి పూజ కూడా చేసింది. ఈ భారీ బహిరంగ సభను సక్సెస్ చేసేందుకు కూడా కేసీఆర్ వార్తా సమావేశాలు ఫామ్ హౌస్ లో నిర్వహిస్తున్నారు. ఇప్పటికే అటు వరంగల్ జిల్లా నేతలతో సమావేశం నిర్వహించారు, అదే నల్గొండ జిల్లా నేతలతో సమావేశం నిర్వహించారు. ఇప్పుడు ఈ రోజు కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్య నేతలతో కూడా సమావేశం నిర్వహించారు. పార్టీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేసింది. ఊరూరా జెండా పండుగలు నిర్వహించాలి. అదేవిధంగా భారీ జన సమీకరణ 27వ తారీఖు సభకు చేయాలని కూడా కేసీఆర్ చెప్పినట్టు తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 5 నుంచి 10,000 మందిని ఆ సభకు తరలించాలి. దాని భారీ ఎత్తున సభ నిర్వహించి దాదాపు 10 లక్షల మంది సభను నిర్వహించాలని కూడా కేసీఆర్ భావిస్తా ఉన్నారు. ఈ క్రమంలోనే జన సమీకరణపై ప్రధానంగా ఫోకస్ పెట్టారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా బహిరంగ సభలు సక్సెస్ చేయడంలో బీఆర్ఎస్ పార్టీని మించిన పార్టీ లేదని చెప్పాలి. ఎందుకంటే గతంలో వరంగల్ వేదికగా, కరీంనగర్ వేదిక కావచ్చు, హైదరాబాద్ వేదికగా బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ప్రతి మీటింగ్ కూడా భారీ స్థాయిలోనే నిర్వహించారు. ఈ క్రమంలోనే ఈసారి పార్టీ సిల్వర్ జూబ్లీ 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న క్రమంలో మరోసారి ఈ భారీ బహిరంగ సభ ద్వారా సత్తా చాటాలను కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. ఎందుకంటే వరుసగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు, తర్వాత పార్లమెంటు ఎన్నికల్లో కూడా పార్టీ ఓటమి చవిచూస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఏదైతే 10 నియోజకవర్గాల్లో, ఏదైతే పార్టీ ఫిరాయించిన నేతల నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయన్నటువంటి ధీమాతో బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఈ క్రమంలోనే బహిరంగ సభ ముందే ఖచ్చితంగా ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందంటూ కూడా కేసీఆర్ కూడా చాలా ధీమాతో ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ లోపే ఈ బహిరంగ సభ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా భారీ స్థాయిలో నిర్వహించాలి, ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలిగించేలా చేయాలి అంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు చెప్తున్న క్రమంలోనే ఈ రోజు అటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా పార్టీ నేతలతో కేసీఆర్ సమావేశం నిర్వహించి ఈ ఏదైతే మీటింగ్ సంబంధించిన దానిపైన దిశానిర్దేశం చేశారు. మూర్తి, థ్యాంక్ యూ చందు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.